ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో ఒక ముఖ్యమైనటువంటి వ్రతం కూడా ప్రారంభమవుతుంది. వరలక్ష్మి వ్రతం ఉంది, అలాగే మంగళగౌరి వ్రతం కూడా ఉంది. అలాగనే ఒక విశేషమైనటువంటి ధన, ఆరోగ్య, సంతాన వృద్ధి కొరకు ఒక ముఖ్యమైన వ్రతం ఉంది. ఆ యొక్క వ్రతము విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంటుంది. ఆ వ్రతం వల్ల మనకి దరిద్రము నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్రతము చేయడం వల్ల మనకి కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. ఆ వ్రతం చేయడం వల్లనే మనకి ఐశ్వర్య ప్రాప్తి, మాంగళ్య యోగం కలుగుతుంది. అంటే నిత్య సుమంగళి యోగం కలుగుతుంది. శతవత్సరముల వరకు మనకి సుమంగళి యోగం కలిగే అవకాశం ఉంటుంది. ఆర్తితో, సహృదయమైనటువంటి భావనతో ఆ యొక్క స్వామిని కొలిచిన వారికి కొంగు బంగారమై మనల్ని కాపాడేటువంటి తత్వము కలిగినటువంటి భగవంతుడు. ఆ భగవంతుని సేవిస్తేనే మనకి అనేకమైనటువంటి శుభయోగాలే ఉంటాయి. ఎక్కడికో వెళ్ళి స్వామివారిని సందర్శించడం, ఆ క్షేత్రాల్లో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ స్వామి వ్రతాన్ని ఆచరించడం అనేది ముఖ్యమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఆ స్వామి వ్రతం ఏమిటి అంటే శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం. అది శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు. దీనిని సప్తవార దీక్ష అంటారు. దీన్ని సప్తవారముల దీక్ష అంటే 7 వారాలు చేస్తుంటారు. నిష్ఠతో, చాలా భక్తి ప్రవృత్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్టయితే అద్భుతమైనటువంటి మనకి శుభయోగాలు కలుగుతాయి. ధర్మపరమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. అందువల్ల మీరు శ్రావణ మాసంలో దీక్షగా ఈ వ్రతాన్ని ప్రారంభించండి. 7 వారాలు శ్రావణ మాసంలో మొదలుపెట్టి భాద్రపద మాసం వరకు పూర్తవుతుంది. శుద్ధమందే పూర్తవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. మరి ఈ వ్రత విశేషాలంటూ తెలుసుకుందాం. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందు రోజుగా అంటే శుక్రవారం మధ్యాహ్నం వరకే భోజనం చేయాలి. మనం శుక్రవారం రాత్రి మనం కాస్త అల్పాహారం లేదంటే కాసిన్ని పళ్ళు, పాలు తాగి ఉండాలి. శనివారం పొద్దున్నే ఈ దుర్ముహూర్తానికి ముందే లేవాలి. దుర్ముహూర్తంలో లేస్తే ఫలితం ఉండదండోయ్, బాగా గుర్తుపెట్టుకోండి. శనివారం దుర్ముహూర్తం ఎప్పుడు ఉంటుంది? వెంటనే ఉంటుంది. మనకి గంటన్నర ఉంటుంది. సూర్యోదయం నుంచి గంటన్నర అంటే దాదాపు సుమారుగా 7:45, 7:30 వరకు ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఈ దుర్ముహూర్తానికి ముందే లేచి కాలకృత్యమును నెరవేర్చుకొని తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానం బ్రహ్మాండంగా చేయాలి. ఆడవారు కానీ మగవారు కానీ తలంటు స్నానం చేసి శుద్ధమైనటువంటి తెల్ల వస్త్రాలు కట్టుకోవాలి. తెల్ల వస్త్రముతో పసుపు వర్ణం కలిగినటువంటి అంచులు కానీ, లేదా మనకి కాషాయపు రంగు ఉన్నటువంటి అంచు కానీ, లేదా గోల్డెన్ కలర్ అంటారు, గోల్డెన్ కలర్ అంచున్నటువంటి వస్త్రములు ధరించాలి. పట్టు వస్త్రాలు తప్పకుండా తెల్లటివండి, కింద మనకి గోల్డెన్ అంచే ఉంటుంది. అటువంటి వస్త్రము ధరించి తప్పకుండా స్వామి వారి యొక్క ఆసనం పీట తయారు చేసుకొని దానిపైన వెండి కానీ, లేదంటే మట్టి కుండ కానీ, బంగారపు కలశం కానీ ఆ స్వామివారికి పెట్టి ముందుగా పీట పైన కొత్త వస్త్రం వేసి ఆ వస్త్రం పైన కొత్త బియ్యం పోసి శుభ్రంగా స్వామివారిని అలంకరింపజేసుకోవాలి. అయితే కొంతమంది ఉదయం పూట చేస్తారు. ఉదయం పూట స్వామివారిని సన్నిధం చేసుకోవచ్చు, స్వామివారిని అంతా రెడీ చేసుకోవచ్చు, ప్రాణప్రతిష్ఠ చేయకూడదు, అలంకారం చేసుకోవచ్చు. ఈ సూర్యోదయం నుంచి మొదలుపెట్టి సూర్యాస్తమయం వరకు విష్ణు సహస్రనామ పారాయణ, సరే మీకు ఇతరత్ర లలితా పారాయణలు కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శివాష్టోత్తరం కానీ, శివ సహస్రనామ పారాయణ కానీ శుభ్రంగా చేసుకోవచ్చు. ప్రదోష కాలంలో సాయంకాల సమయం సూర్యాస్తమయానికి పావుగంట ముందు ఈ యొక్క వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఈ ప్రదోష కాలంలో చేసేటువంటి వ్రతానికి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఈ వెంకటేశ్వర స్వామి వ్రతము అత్యంత ప్రాముఖ్యతను కలిగిస్తుంది. కాబట్టి సాయంకాల సమయంలో మీరు తప్పకుండా ఎప్పుడైతే పొద్దున మనం పీట అలంకరిస్తున్నాం కదా, పీట పైన కొత్త వస్త్రం పైన బియ్యం పైన కలశారాధనం, ఆ కలశం పైన కొబ్బరికాయ, అలాగే స్వామివారి కలశం వెనకాల ఒక స్వామివారి పటం, శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని వీలైతే పక్కన ఒక సున్నా పసుపు మీద పసుపు రౌండ్గా చేసి దాని మీద ఒక నామం పెట్టి
ఆ నామం కింద జ్యోతి పెట్టి ఆ జ్యోతి ఒక వ్యక్తి వెలిగించి అది ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలిగెట్టుకు ఉంటే ఇంకా మంచిది. ఎప్పుడైతే మనం అలంకరించినటువంటి ఆ పీట పైన అప్పుడు స్వామి వారిని ఆవాహనం చేయాలి. ఇది వీలైనంత వరకు బ్రాహ్మణుని పిలిచి చేయించుకోవడం మంచిది. ఎందుకంటే పురుష సూక్త స్త్రీ సూక్త విధానంగా పూజ చేయాలి. పురుష సూక్తము స్త్రీ సూక్తము తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాత వేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే. పురుషూక్తం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరత్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇది శ్రీ సూక్తం. ఈ రెండు విధానాలతో ఒక్కొక్క అనువాకం చెప్తూ స్వామివారిని ఆవాహనం, ఆసనం, అర్ఘ్యము, పాద్యము, అలాగే స్నానము, వస్త్రము, గంధము, చందనము, అలంకరణ, తదుపరి స్వామివారికి యజ్ఞోపవీతము, ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి, మంత్రపుష్పము, ఆత్మ ప్రదక్షిణము, అలాగే ఆశీర్వచనము, తీర్థప్రసాద స్వీకరణ, 16 రకాల పూజలు స్వామివారికి ఉంటాయి. ఈ షోడశోపచారం చేస్తూ మనకి మధ్యలో స్వామివారికి అలంకారం అయిన తర్వాత పుష్పార్చన చేయాలి. వీలైనంత వరకు మీరు తులసి దళాలు అర్చన చేయండి. తులసి దళాలు ఎక్కువగా వాడండి. స్వామివారికి అత్యంత ప్రీతి. శివుడికి బిల్వదళం, విష్ణువుకి తులసి దళం. కాబట్టి ఆ దళాలతో స్వామివారిని శ్రీ వెంకటేశ్వరాయ నమః ఇలా స్వామివారి 108 నామాలతో స్వామివారిని అర్చన చేయండి. ప్రతిసారి ఆ నామం మీరు కూడా పలుకుతూ ఉండాలి. ఆ 7 కొండల స్వామిని మనము భక్తితో మనం ఆ స్వామిని ఆవాహనం చేసి ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి నేతి బూరలు, దద్యోదనము, కట్టె పొంగలి, తర్వాత బెల్లపు పాయసము లాంటివి తప్పకుండా స్వామివారికి నివేదన చేయాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే బొబ్బట్లు కూడా స్వామివారికి నివేదన చేయాలి. ఆ నివేదన చేసి స్వామివారికి చాలా శుద్ధిగా, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శుద్ధి కంపల్సరీగా ఉండాలి. స్వామివారి యందు నిశ్చల దృఢమైన భక్తి విశ్వాసం ఉండాలి. ఆ స్వామిని ఇంటికి నడుచుకుంటూ వస్తున్నట్టుగా అలంకార భూషితుడై శంఖము, చక్రము, గదా, పద్మము, అలంకార వనమాల ధరించి ఆ స్వామిని ఇంటికి నడిచి వస్తున్నట్టుగా మనం పద్మావతి సమేతంగా వస్తున్నట్టుగా పూజించాలి. ఆ స్వామివారు వస్తున్నప్పుడు ఆ యొక్క ఆభరణాల శబ్దం కూడా వినపడాలి. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మవారు వస్తున్నటువంటి సుగంధ పరిమళమైనటువంటి ఆ యొక్క సువాసనతో ఆ దంపతులు వస్తున్నట్టుగా మనం భావించాలి. అలా భావించి అక్కడ మనం పూజించాలి. సాయంకాల సమయంలో పూజ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఒక ముత్తైదువు కానీ, ఒక జంటకి కానీ, అంటే ముత్తైదువుకి లేదంటే ఒక జంటకి, భార్యాభర్తలు ఇద్దరిని పిలిచి తప్పనిసరిగా వాళ్ళ కాళ్ళు కడిగి వారికి పసుపు కుంకుమలు ఇచ్చి భోజన తాంబూలాదులు ఇచ్చి వారు కట్టుకోవడానికి కొత్త వస్త్రములు కూడా ఇవ్వాలి. ఇలా 7 వారాలు భక్తితో చేస్తే కనుక మనకి అద్భుతమైనటువంటి 8వ వారం కల్లా మీకు ఒక శుభయోగం కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. ఇది సత్యం. కానీ 7 వారాల్లో అడ్డం వస్తుంది కదా స్వామి, దానికి ఇలా ప్రశ్నలు చాలా ఉంటాయి ఆడవాళ్ళు పాపం. మరి 3 వారాలు చేశాక 4వ వారంలో అకస్మాత్తుగా అడ్డం వస్తుంది, నెలసరి వస్తుంది, ఏం చెయ్యాలి? అక్కర్లేదు, ఇబ్బంది లేదు. 3 వారాలతో 4వ వారం అడ్డం వచ్చింది, ఆపేయండి, నో ప్రాబ్లం. మీకు అడ్డం పోయిన తర్వాత ఇంకొక వారం వస్తుంది కదా, ఆ వారాన్ని 4వ వారాన్ని లెక్క పెట్టుకోవాలి. అంతే తప్ప భగవంతుడు ఇచ్చినటువంటి ఆ నెలసరిని, అమ్మవారి నెలసరిని మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు, దానికి మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మధ్య ఒకడు చెప్తున్నాడు, నేను చూస్తున్నాను, ఆ మధ్య యూట్యూబ్లలో చూస్తున్నాను, నెలసరి వచ్చినప్పుడు మీరు మాత్రలు వేసుకోకండి, నెలసరి వచ్చిన పూజ చేయొచ్చు, ఆయన చెప్పారు, పురాణ ప్రవచనకర్త అని చెప్పారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. నేను దానికి సమాధానం పెట్టాను, ఎవడరా నీకు చెప్పింది? ఏ ప్రవచనకర్త అలా నీకు నెలసరి వచ్చినప్పుడు పూజ చేయమని చెప్పింది? ఏ తలకు మాసుడు చేయమని చెప్పాడు? ఎవ్వడు ఇలాంటివి చెప్పాడు. మంచివారెవరు కూడా ఇటువంటి తప్పుడు సమాచారం ఇవ్వరు. గరికపాటి వారు నెలసరి ఉన్న ఇబ్బంది లేదు, మీరు మాత్రలు వేసుకోకండి అని చెప్పొద్దని చెప్పేసి ఏదో పురాణంలో ఉందని చెప్పాడు. లేదు, అసలు అమ్మవారికి నెలసరి ఎందుకు వస్తుంది నాయన? అసలు అమ్మవారు ప్రపంచాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో అమ్మవారి నెలసరి ఎందుకు వస్తుంది? ఈ పిచ్చి మాటలు కాకపోతే. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు సమాచారాన్ని బయటకు తీసుకొచ్చి హిందూ ధర్మాన్ని నాశనం చేయకండి. నెలసరి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 5 రోజులు మీకు పూజకు పనికిరారు. ఎట్టి పరిస్థితులలో స్త్రీలు 5 రోజులు పూజకు చేయకూడదు, పనికిరాదు. కొంతమంది ఏమండి కొద్దిగానే మాకు దర్శనం వచ్చిందండి, మరి స్పాటింగ్ అయింది, మరి చేసుకోవచ్చా? ఎట్టి పరిస్థితులు అటువంటి అనుమానం ఉన్నప్పుడు నువ్వు చెయ్యకూడదు, పూజకి పనికిరావు, అది ఖచ్చితం. ఎందుకంటే నువ్వే దీక్షలో ఉన్నావు, నీకే నెలసరి దీక్ష వచ్చేసింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నిన్ను కాపాడుకోవాలి, శక్తిమంతురాలు అవ్వాలి, నిన్నదో అవమానించట్లేడు ఇక్కడ. కాబట్టి అలాంటి దీక్షను పొందుకుని నువ్వు 5 రోజులు దీక్షగా ఉండాల్సిందే. కాబట్టి 5వ రోజు 4 రోజుల తర్వాత స్నానం చేసి 5వ రోజు స్నానం చేసి పూజకి అర్హత సంపాదించుకుంటాం. కాబట్టి ఆ సమయంలో మీరు ఇటువంటి వ్రతాలు, నోములు, నిత్య పూజలు, దీపారాధనలు, తులసి పూజలు ఏవి కూడా చెయ్యకూడదు. ఎవడైతే ఇలాంటి చెప్తాడో వాడిని
చెప్పుతో కొట్టండి, చెప్పుతో కొట్టమని చెప్తున్నాను నేను. ఏ శాస్త్రాలు కూడా మన పురాణాల్లో కానీ ఇతిహాసాలు లేవు. పోనీ అలాంటప్పుడు ఆడవాళ్ళని మీరు తప్పుగా చూస్తారా? మిమ్మల్ని అమ్మ శ్రమైక జీవులు చాలా కష్టపడుతున్నారు, 4 రోజులు శుద్ధిగా శుభ్రంగా మీరు ఒక చోట ఉండండి, ప్రశాంతంగా ఉండండి, టీవీ చూసుకోండి, స్వామివారిని మనసులో స్మరణ చేసుకోండి, ఇష్టమైనవి ఇంకొకరితో కూర్చొని ఆడుకోండి, ముట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి, ఆలోచన చేసుకోండి, ధ్యానం చేసుకోండి, మంచిదే కదా. దానివల్ల ఇబ్బంది ఏముంటుంది మీకు? మిమ్మల్ని కష్టపడమని చెప్పామా? వంట కూడా చేయొద్దని చెప్తున్నాం కదా. దానికంటే మిమ్మల్ని అవమానం చేయడం ఏముంది? మేము చీకటి గదిలో బయట బంధించమని చెప్పట్లేదే. మీకు ఒక మంచి ఒక బెడ్రూమ్లో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి, కామెడీ సినిమాలు చూడండి, నష్టం లేదుగా. అక్కడ మిమ్మల్ని అవమానించినట్టుగా ఫీల్ అవ్వడం ఎందుకు? అది తప్పది. మనం సభ్య సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తున్నాం. మన ఇంట్లో మన పిల్లలకి నేర్పాల్సిన పద్ధతి ఇది. అటువంటి నిరసన ఉన్నప్పుడు ఇంట్లో పిచ్చి పిచ్చి అన్ని ముట్టుకోకూడదు. కరోనా కంటే భయంకరమైన వ్యాధులు రావడానికి అదే కారణం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మాటలు వేసుకొని ఆపుకోమని కూడా చెప్పలేదు, అబద్ధం అది. సరే, ప్రస్తావనలో 3వ వారంలో వచ్చింది ఇబ్బంది చూడండి, 4వ వారం ఆపేసి మీరు లెక్క ప్రకారం 5వ వారాన్ని 4వ వారంగా మనం తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి 7 వారాల ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఎవరైతే దీక్షగా ఆచరిస్తున్నారో తప్పకుండా సాయంకాల సమయంలో స్వామివారికి అర్చన, ధూప, దీప నైవేద్యాలు పెట్టి బ్రాహ్మణుతో కలిసి ఆ యొక్క దంపతులతో కలిసి మనం భోజనం చేసి వచ్చినటువంటి అతిథులకి వస్త్ర సమర్పణ చేసి ఒక్క ముత్తైదుని పిలుచుకోవచ్చు, పర్వాలేదు. 5-6 పిలుచుకోండి, మీకు ధనం ఉంది బాగా పెట్టగలం స్వామి, పిలుచుకోండి. 7 పిలుచుకోండి, పర్వాలేదు. అలా 7 వారాలు 7 మంది పిలవండి, నో ప్రాబ్లం. కానీ వారానికి ఒక్కళ్ళ చొప్పున పిలిచేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది, విశేషమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చును, ఇందులో సందేహం లేదు. ఇలా మనము 7 వారాలు శనివార వ్రతం కనుక చేసినట్టయితే శుభప్రదమైనటువంటి సంతాన, సౌభాగ్య, ఆనందాది అదృష్ట యోగాలు ఉంటాయి. ఇంట్లో సిరి ఎప్పుడూ ఉంటుంది, సిరి సంపదలు పొందుకునే అవకాశం ఉంటుంది. మన బుద్ధి విచక్షణ పెరుగుతుంది, ఇంటిలో గొడవలు ఉండవు, వాస్తు దోషాలు, ఇతర దోషాలు తొలగిపోతాయి, ప్రశాంత జీవనం ఉంటుంది. మరి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా, ఇది సరిపోతుందా? మరి ఈ వ్రతం చేసిన వరలక్ష్మి వ్రతం చేసుకోక్కర్లేదా? ఏ వ్రతము దానికే సంబంధించింది. ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించాలి. అందులో శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని వదులుకోమని చెప్పలేదు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళగురు వ్రతాన్ని వదిలిపెట్టమని చెప్పలేదు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ రాఖీ పౌర్ణమి లాంటిది వదిలిపెట్టమని చెప్పలేదు. ఏ పండగకి ఏ వ్రతానికి ఆ విశిష్టత ఉంటుంది. ఏ నోము నోమితే ఆ దేవుడు కరుణిస్తాడు అన్న భావనతో ప్రతినిత్యము శుద్ధిగా, శుచిగా మనస్సుని భగవంతుడి ఉండే నిమిత్తమై 365 రోజులు మనకు వ్రతాలు ఉన్నాయి. నీ బుద్ధిని, నీ మనస్సుని, నీ లక్షణాన్ని, నీ ధర్మాన్ని నువ్వు పాటించేందుకే ప్రతినిత్యం ఏదో ఒక వ్రతం. 1/2 గంట వ్రతం, 1/2 గంట వ్రతం, 2 గంటల వ్రతాలు, 3 గంటల హోమాలు, 5 గంటల హోమాలు, అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి ఇలా శ్రావణ మాసంలో మనకి తప్పకుండా ఈ యొక్క వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తే చాలా మంచిది. అది మనకి 2025 26వ తేదీ ఆగస్టు 26వ తేదీ శనివారమే మనకి శ్రావణ మాస వెంకటేశ్వర స్వామి వ్రతం ఆరాధన స్టార్ట్ అవుతుంది. ఆ రోజు చంద్రదర్శనం కూడా. అంటే అందరూ చంద్రదర్శనం అంటే ఏమిటని అనుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి చంద్రుడి యొక్క ఉదయం, చంద్రోదయం, ఆ మాసంలో వచ్చే చంద్రోదయం. అదే రోజు మనకి ప్రదోషకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించడం, ఆ తదుపరి చంద్రుని చూసి నమస్కరించి, ఆ చంద్రుని యొక్క నమస్కారం వల్ల మనకి మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యవంతమైన శుభయోగం ఉంటుంది. అలా అందరికి భోజనం చేసిన తర్వాత మీరు తప్పకుండా భోజనం చేయాలి. సాయంత్రం తప్పకుండా భోజనము చేయాలి. దీనితో ఆ వ్రతము సమాప్తది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నక్తముగా ఉండాలి. నక్తం అంటే ఏమిటి? 2 పళ్ళు కాసిన పాలు తాగి నక్తముగా ఉండాలి. సాయంత్రం ముత్తైదువుకి భోజనం పెట్టి, వాయనం ఇచ్చి అంటే తాంబూలం ఇచ్చి, బ్రాహ్మడికి భోజనం పెట్టి మీరు అప్పుడు భోజనం చేస్తే శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం మీ సొంతం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతానికి ఉన్నటువంటి విశిష్టత. ఎంత సందడిగా, ఎంత ఆనందంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్గా, శుచి శుభ్రతతో కనుక మనం ఈ వ్రతాన్ని చేసుకుంటామో అంతటి ఐశ్వర్యం ఉంటుంది. జ్యేష్ఠామలక్ష్మి నాశం కలిగి మంచి శ్రేష్ఠాలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అటువంటి వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి. దీర్ఘ సుమంగళ యోగాన్ని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందడానికి అవకాశం తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇలాంటి విశేషమైనటువంటి విషయాలు మీకు చెప్తున్నాను కదా, మరి మీరు దయచేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్ కావాలి. ఇది మీ యొక్క చేయూతను నాకు కలిగించి నా యొక్క ఛానల్కి మీరు అటువంటి సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.